ఈ వీడియోలో రిపోర్ట్ విజర్లో ఏ విధంగా తయారు చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాము. మనకి విజర్ని ఉపయోగించాలంటే 4-5 టేబుల్స్ మనకి అవసరం అవుతాయి. మనం ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి రిపోర్ట్ విజర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన టేబుల్లోని ఫీల్డ్ని తీసుకోవాలి. అలాగే క్లాస్ డీటెయిల్స్లోని క్లాసు, సెక్షను, రోల్ నెంబరు, అలాగే చూసిన ఫీల్డ్లోని చూసిన డేటు, చూసిన అమౌంటు, మోడ్ ఆఫ్ పేమెంట్ తీసుకోవడం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ కింద అవుట్లో పెట్టుకొని నెక్స్ట్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇది లేఅవుట్ డిజైన్లో ఉంది. ఇది ఇప్పుడు డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఫాంట్ని సైజుని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికి మనము సెలెక్ట్ చేసుకొని బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఫాంట్లోకి వెళ్ళి సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి హైట్ని 0.3గా చేసుకుంటే మనకి కొద్దిగా అపియరెన్స్గా కనబడుతుంటుంది. మనకి ఇక్కడ ఫార్మ్ హెడ్, క్లాస్ డీటెయిల్స్ ఉంది కదా, అది ఫార్మ్ హెడ్. అలాగే పేజ్ హెడ్, డీటెయిల్స్ హెడ్, డీటెయిల్స్ ఫార్మ్ ఫుటర్. అలాగా మనకి 5 హెడ్లు ఉంటాయి. దీంట్లో పేజ్ ఫార్మ్ హెడర్లో మనం ఏదైతే మనకి తీసుకుంటామో దాని పేరు అంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ రిపోర్ట్ కావాలి కాబట్టి స్టూడెంట్స్ చూసిన ఫీ రిపోర్ట్స్ అని అక్కడ మనం టైప్ చేసుకోవాలి. అది హెడ్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ కింద ఉన్న డీటెయిల్స్ కింద ఉన్న క్లాస్ డీటెయిల్స్ కింద ఉన్నవన్నీ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేము, ఇవి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అవి క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్. డీటెయిల్స్కి కిందనే పైన ఉన్నవి అవి ట్యూషన్ ఫీజుకి సంబంధించిన ఫీల్డ్స్. వాటిని మనం వాటిని కూడా మనం సైజ్ ఇంక్రీజ్ అలాగే ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫీల్డ్ సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ ఫాంట్ సరిగా కనబడేలాగా ఫీల్డ్ సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకుంటే ఫాంట్ అన్నది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు క్లాస్ డీటెయిల్స్కి ఇక్కడ చూసన్ ఫీల్డ్కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని మనం సరి చేయడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాస్ డీటెయిల్స్ నేమ్ ఉంది, దాన్ని మనం మార్చుకోవాలి.
స్టూడెంట్స్ ఫీ chosen fee students chosen fee report అని టైప్ చేసి కింద హెడర్ని మనం ఏ స్టూడెంట్ డీటెయిల్స్ ఆ స్టూడెంట్స్కి సపరేట్ అవ్వడానికి పైన గీతలా ఉన్నది కదా, దాన్ని ఉపయోగం. అలా మనకు కావాల్సినట్టు ప్రతి పాయింట్ని చేసుకొని ఒకసారి లేఅవుట్ ఎలా ఉందో చూద్దాం. ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనము బోర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ తెల్లగా కనబడుతుంది. మళ్ళీ మనం డిజైన్ వ్యూలోకి వెళ్ళి అక్కడ బూత్లోకి వెళ్ళి ఇలాగ బోర్డర్స్ ఇచ్చుకోవాలి. ప్రతి దానికి ఇచ్చుకోవడం వల్ల అవన్నీ మనకి గీతలుగా తెల్లగా కాకుండా కొంచెం అపీరెన్స్గా కనపడుతుంది. తర్వాత కలర్ కూడా మనకు కావాల్సిన కలర్ కూడా మనం అప్లై చేసుకుంటే రిపోర్ట్ అన్నది ఇంకా అపీరెన్స్గా కనబడుతుంది. ఏ కలర్ ఇచ్చేద్దాం చూద్దాం ఒకసారి. మళ్ళీ ఆ లేఅవుట్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది పెద్ద అపీరెన్స్గా కనిపించట్లేదు. మళ్ళీ మనం డిజైన్ వ్యూలోకి వెళ్ళి వేరే కలర్ని మనం అప్లై చేయొచ్చు. ఈసారి మనం బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ని అప్లై చేద్దాం. అలాగే క్లిక్ చేయడం, అక్కడ క్లిక్ చేయాలి, అక్కడ క్లిక్ చేయడం వల్ల కలర్ మనకు అప్లై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి డిజైన్ వ్యూలోకి వెళ్దాం, ఫార్మ్ వ్యూలోకి వెళ్దాం. రీనేమ్, ఇప్పుడు దానికి రీనేము స్టూడెంట్స్ chosen fee form report ఇచ్చేసి ఒకసారి దాని రిపోర్ట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు కొద్దిగా బాగుంది. స్టూడెంట్స్ నేమ్, క్లాసు, కిందని అమౌంట్, అవి ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ సపరేట్గా వచ్చాయి. ఇలా కిందకి వెళ్ళడం వల్ల అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఏ విధంగా మనము రిపోర్ట్ని ఫార్మ్ మెజర్లో రిపోర్ట్ చేసుకోవాలి.